ఎమ్మెల్యే నారాయణ గారు లైన్లో ఉన్నారు, తనతో మాట్లాడదాం. నారాయణ గారు, సో మీకు ఎస్పీకి మధ్య గొడవైంది అంటే మీ ఆరోపణలు ఏంటి? అమ్మా, నేను అక్కడ వచ్చి మాఫియా గ్యాంగ్ మొదటి నుంచి 1 year గా ఇసుక తోలుతున్నారు. 2 గ్రామస్తులు వచ్చి తెలుగుదేశం వాళ్ళే, మేమేమి ఇక్కడ రాజకీయం చేసేదానికి రాలేదు, ఆ ఇసుక తోలేదానికి ఇంకో గ్రామం నుంచి మొత్తం ఇసుక తీసేస్తున్నారు, ధర్నాకు తీసుకున్నారు. ఆ ఇన్సిడెంట్ వల్ల ఈ విధంగా జరిగిందమ్మా. నేను ఆమెతో స్టార్ట్ చేయకపోతే అది యాక్సిడెంట్ గా జరిగిందనండి అని చెప్తున్నాను. కాదమ్మా, అక్కడ వచ్చి ధర్నా చేసేదానికి కారణాలు ఏమైతే తెలుసుకోండి అమ్మా మీరు అని చెప్పిన. మీరు అట్లా మాట్లాడద్దండి అని చెప్పి. కాదమ్మా, మీరే ఒక ఐపీఎస్ ఆఫీసర్, మీరే ఆ విధంగా తీసుకుంటే ఎవరికమ్మా న్యాయం చేస్తారు? నేను చెప్పేది కూడా వినండి అమ్మా. డోంట్ టాక్ అనేది ఇంకా డోంట్ టాక్ అన్నప్పుడు ఇంకొక ఇంత ఉద్యోగం చేసే ఆమె నువ్వు ఈ విధంగా ఫీల్ అయితేమ్మా. 20 మంది చనిపోయినారు, మానవ దృక్పథంతో మాట్లాడండి. మీరు అక్కడ ఎమ్మెల్సీ కూడా ఉన్నారు, శ్రీనివాసరెడ్డి గారు. ఆ విధంగా చెప్పి మళ్ళీ నేను అందరూ అబ్జెక్షన్ చేస్తే కూడా నేను పోయి మా మార్చిలో ఉండే శవాలంతా కూడా బయట పంపిస్తాను. జాయింట్ కలెక్టర్ కూడా అడగండి కావాల్సిందే. ఆమె ఆ విధంగా ఒక 1 side గానే మాట్లాడితేమ్మా. అక్కడ 20 మంది చనిపోయినారు కదా, వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా చేయాల్సింది వదులుకొని మీరు ఇట్లా మాట్లాడుతుంటే ఇది మంచి పద్ధతి కాదమ్మా అని చెప్పిన. హలో నారాయణ గారు, మీరు ప్రధానంగా ఆరోపించేది ఏంటి అంటే ఈ లారీ యాక్సిడెంట్ అనేది యాక్సిడెంటల్ గా జరిగింది కాదు, దీంట్లో ఏదో కుట్ర ఉందని. కాదమ్మా, అది వచ్చి యాక్సిడెంట్ గా జరిగి ఉండొచ్చమ్మా, నేను లేదని లేదు. కానీ అక్కడ జరిగింది వచ్చి మాఫియా జరిగేదానికి, వాళ్ళు ఇసుక ఎత్తేదానికి అడ్డుపడి తెల్లారి నుంచి అక్కడ ధర్నా చేస్తున్నారమ్మా. అక్కడ ఉండే సిఐ ఎస్పీ అక్కడికే పోయినారు. వాళ్ళు కానీ వాళ్ళు పిలిచి మాట్లాడేసింది దూరంగా తీసుకుని వచ్చేస్తుంటే ఇంత పరిస్థితి వచ్చి ఉండదు. తెల్లారి నుంచి వాళ్ళు అక్కడే ధర్నా చేస్తున్నారు. నేను లారీది యాక్సిడెంట్ అనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. అక్కడ మా ఊరి పైన ఇసుక ఎత్తేస్తున్నారని వాళ్ళు ధర్నాకు కూర్చున్నారమ్మా. ఒకే విలేజ్ లో కంప్లీట్ గా మొత్తం కూడా నాయుడు మధ్య టోటల్ గా విలేజ్ వాళ్ళు మొత్తం మంది చనిపోయినారు. ఇప్పుడు దాదాపు 17 మంది 18 మంది చనిపోయి ఉన్నారు, ఇంకా 5-6 మంది అంటున్నారు. అదే అయితే నారాయణ గారు, ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? నేను ఒక ఎమ్మెల్యేగా నేను డిమాండ్ చేసేది ఏమంటే, అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ ఆ మాఫియా గ్యాంగ్ ని కరెక్ట్ గా అరెస్ట్ చేసి ఆ ఎస్ఐ పైన సిఐ పైన మొదటి నుంచి 1 year గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది జరుగుతూ ఉండదు. ఒక గ్రామమే ఆవిరైపోయింది. 5 లక్షల ఎక్స్గ్రేషన్ అనేది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రకటించేది. వాళ్ళకి 25 లక్షలు డిమాండ్ చేస్తున్నాను, వాళ్ళకి న్యాయం చేయమని చెప్తున్నాను. ఆ మాఫియా గ్యాంగ్ ని పూర్తిగా అరెస్ట్ చేయకపోతే, ఎందుకంటే 600 లారీలు జాయింట్ కలెక్టర్ ముందు 1 year నుంచి కూడా సీజ్ చేయించడం జరిగింది. అక్కడ ఓన్లీ హోమ్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తో వాళ్ళు చూస్తున్నారు. అందరూ ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని ఫ్రీగా వదులుతున్నారు. రైట్, అయితే బాధితుల తరపున ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? బాధ్యుల తరఫున వాళ్ళకి న్యాయం చేయమంటున్నామా. గవర్నమెంట్ ఇచ్చే 5 lakhs ఎక్స్గ్రేషన్ చాలదు, 25 లక్షలు ఎక్స్గ్రేషన్ చేయమంటున్నాము. దాని బాధితులైనటువంటి మాఫియా గ్యాంగ్ ని అరెస్ట్ చేయమంటున్నాము. అటువంటి సిఐని ఎస్ఐని వాళ్ళకందరికి 1 year గా జరుగుతూ ఉండేది, వాళ్ళకి తెలుసు. వాళ్ళ తెల్లారి నుంచి అక్కడ ధర్నా చేస్తుంటే వాళ్ళని ఫ్రీగా పిలిచి మాట్లాడిస్తుంటే ఇంత పరిస్థితి ఉండదు. 10 గంటల నుంచి ధర్నా చేస్తుంటే వాళ్ళని గురించి ఏమి పట్టించుకోలేదు. ఆ ఇన్సిడెంట్ కానీ వాళ్ళు ముందుగానే ఎస్పీ గారు కూడా అక్కడనే ఉన్నారు. పోయినాక పిలిచి మాట్లాడిస్తుంటే పర్వాలేదు. ఒక ప్రజాప్రతినిధిని, ఒక ఎమ్మెల్యే, నేను ఇక్కడ దళితులు అని చెప్తున్నా. ఒక ఎమ్మెల్యే పోయినాక మాట్లాడేటప్పుడు డోంట్ టాక్ అంటే ఏం చెప్పాలి చెప్పండి అమ్మా. మీకు ఒకవేళ ఆమె ఐపీఎస్ ఆఫీసర్ ఉండొచ్చు, ఆమె ఇంకొకటి ఉండొచ్చు. ఒక ప్రజాప్రతినిధి నేను, ఒక ఎమ్మెల్యే నేను, డోంట్ టాక్ అంటే ఏం చెప్పాలా? అప్పటికి నేను చాలా నిగ్రహంగా ఉన్నాను. ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారిని అడగండి, ఆయన కూడా మీరు ఇట్లా మాట్లాడేది మంచిది కాదని చెప్పాడు. ఎందుకంటే మాకు తెలుసు ఏది మాట్లాడినా మా పైన కేసులు పెడతారు, మళ్ళీ వేరే రకంగా ప్రవర్తిస్తారు ఈ గవర్నమెంట్ అనేది నాకు బాగా అవగాహనకు వచ్చింది. కాబట్టి ఈ గవర్నమెంట్ లో ఎవరికి కూడా న్యాయం జరగదనే ఉద్దేశంతోనే నేను ఆమెను రిక్వెస్ట్ చేసి మాట్లాడినా. కాబట్టి వాళ్ళకి కంప్లీట్ గా మాఫియా గ్యాంగ్ ని కంప్లీట్ చేయకపోతే మళ్ళీ ఇదే తంతు జరుగుతుంది. వాళ్ళకి 25 లక్షలు ఎగ్జిక్యూట్ చేయాలా. ముందు దీని కారకులైనటువంటి సిఐని ఎస్పీ గారు కూడా డోంట్ టాక్ అని చెప్పొస్తున్నా, మీరే చెప్పండి. థ్యాంక్ యూ నారాయణ గారు, లైవ్లోకి వచ్చి మాట్లాడేందుకు. ఇదే విషయం